దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కనికరమును గురించి తెలుసుకుందాం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. మత్తయి సువార్త 5:7. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము కనికరము ఇతరుల పట్ల కలిగి ఉంటే యేసయ్య మన పట్ల కనికరము చూపును. మన దోషముల పట్ల, మన తప్పిదముల పట్ల, మన అపరాధముల పట్ల ఆయన కనికరము చూపి మనల్ని సజీవులుగా జీవింపచేయు. మనము దేవుని మహిమను వెరగక ఎన్నో తప్పిదములు చేసి ఆయన కృపను పోగొట్టుకొనుచున్నాం. ఆయన తన విశేష కనికరమును చొప్పున మనలను మరలా జన్మింపచేసును అని పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 తెలియజేస్తుంది. ప్రియదేవుని సంగమా, యేసయ్య యొక్క విశేష కనికరము ద్వారానే నీవు నీ పాపాలలో చచ్చిన దానవై ఉండగా నిన్ను తన వాక్యము ద్వారా, తన ఎడల ఉన్న విశ్వాసము ద్వారా, పరిశుద్ధత ద్వారా, తన ఆత్మ ద్వారా, తనపై పెట్టుకున్న నమ్మకం ద్వారా, తన యొక్క శక్తివంతం కలిగినటువంటి రక్తం ద్వారా, తన రక్తం ద్వారా మనల్ని రక్షించి మరలా జన్మింపజేశాడు. ఆత్మీయునిగా మళ్ళీ పుట్టించి ఈ లోకంలో దీర్ఘాయుష్యుతో జీవింపచేయుచున్నాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని లూకా సువార్త 1:50 తెలియజేస్తుంది. ఈ విషయాన్ని కన్యమరియ మనకు తెలియజేయుచున్నారు. మనపై కూడా ఆయన కనికరము తరతరములు పొంది అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండేదముగాక. ఆమె